వాసవి జై జై వాసవి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లౌం వం వాసవి కన్యకే మహ్యం సర్వసౌభాగ్యం దేహి దేహి స్వాహా. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ 31వ అధ్యాయం. శ్రీ వాసవి కన్య బాలనగరులను ఆదేశించుట. ఓ నా ప్రియ బాలనగరులారా, ఇంతవరకు నే వచించిన హితవాక్యములను శ్రద్ధగా ఆలకించి మీరు ప్రవర్తిప్పుడు. మీ భక్తి భావములు సత్వర్తన నన్ను మిగుల ఆహ్లాదపరిచినది. నాతో పాటు ఆర్యవైశ్య దంపతులు అగ్నికుండ ప్రవేశము గావించు చుండుట చూసి ఆవేశమున తొందరపడి మీరు అగ్నికుండ ప్రవేశము చేయరాదు. అందుకు మీకు అనుమతి లేదు. మీరు మాతాపితృలను కోల్పోతిమని బాధపడకూడదు. భవిష్యత్తున నేను సర్వదా మీకు అండరండై నుండి కన్న తల్లి వలె కాపాడుచు మీ అభీష్టములను తీర్చుచు కామధేను వలె సంపత్ సౌభాగ్యములను ప్రసాదింతును. ఇది నా శపథం. సదా నా జపమే మీకు శ్రీరామ రక్షా కవచం. మరొక ముఖ్య విషయమును మీ అందరికీ వివరించుచున్నాను, శ్రద్ధగా వినుడు. ఈనాడు అగ్నికుండ ప్రవేశ వీర కంకణధారులైన 102 గోత్రాల వైశ్య దంపతుల వారికి మాత్రమే ముందుగా శ్రీ నగరేశ్వర స్వామి వారు పంపిన బంగారు దివ్య విమానములు కనిపించును. విమానములు కనిపించిన వారు ఎట్టి పరిస్థితులందు అగ్నికుండ ప్రవేశము చేయరాదు. ఈనాటి నుంచి 102 గోత్రాల ఆర్యవైశ్యుల ఇంట కులదేవతనై వెలియుచున్నాను. నేను నిరంతరము మీలో అంతర్యామినై వెలుగుచుండును. మా అగ్నికుండ ప్రవేశము తదనంతరము మీరును శ్రీ భాస్కరాచార్యుల వారిని సేవించుచు వారు చెప్పినట్లు నడుచుకొని పెద్దలను గౌరవించుచు అష్టైశ్వర్య భోగ భాగ్యములు సుఖశాంతులతో వర్ధిల్లుడని దీవించెను. పవిత్ర అగ్నికుండ ప్రవేశము. ఇంతలో పశ్చిమ దిశన సూర్యుడు అస్తమించసాగెను. ఇది గమనించిన శ్రీ భాస్కరాచార్యులు వారు, అదిగో సూర్యాస్తమనం ఆగచున్నది, ఇక ఆలస్యము గావింపక ముహూర్తము మించి పోవక మునుపై అగ్నికుండ ప్రవేశమును గావింపుడుమని హెచ్చరించెను. శ్రీ సాలంకాయన మహర్షి మరియు ఋత్వికులు అగ్నిమిలే పురోహితం యజ్ఞస్య దేవమిత్వీజం శాంతారం రత్నదాతమం అనుచు అగ్ని సూక్తమును పఠించుచుండా 103 అగ్నికుండములనందు ఒక్కసారిగా దేదీప్యమానముతో అగ్ని ప్రజ్వలించెను. శ్రీవాసవి కన్య మధ్యలో గల అగ్నికుండము వద్ద అర్ధ నిమిలిత నేత్రములతో శ్రీ నగరేశ్వర స్వామి స్మరణతో ధ్యాన నిమగ్నురాలయను. మిగిలిన 102 గోత్రాల వైశ్య దంపతులు ఒక్కొక్క అగ్నికుండమును వద్ద నిల్చిరి. 102 గోవులకు పూజలు గావించి సువర్ణ వస్త్ర సమేత దానములను బ్రాహ్మణులకు సమర్పించిరి. అప్పుడు ఆ ఆర్యవైశ్య దంపతులు మానవ ప్రకృతిజన్య గుణములకు లోనై వారి సంతతితో బాలనగరులను గౌరవ బాలికలను ఒక్కసారిగా ప్రేమన దగ్గరికి తీసుకొని ఆదరమున అక్కున చేర్చుకొని ముద్దాడుచు తలలు నిమురుతూ బోరున విలపించసాగిరి. అది చూచి అటనున్న 50 మంది జనుల హృదయములు ద్రవింపసాగెను.
అందరూ భావోద్వేగులైరి. దానిని గమనించి శ్రీవాసవి కన్య శ్రీవారి వైపు చూచుచు చిరునవ్వు నవ్వి వరద అభయహస్తములనెత్తి దీవించెను. అంతటా వారిని ఆవరించిన మాయ పటాపంచులు కాగా అందరును యథాస్థితికి వచ్చిరి. వెంటనే అగ్నికుండ ప్రవేశ ఘంటానాదము చిగ్గరిగా వినిపించెను. వెంటనే 102 గోత్రాల వైశ్య దంపతులు తమ ముంజేతులపై ప్రార్థింప శివలింగముల నుంచుకొని పూజలు గావించిరి. అంత శ్రీభాస్కరాచార్యులు వారిని దీవించుచు అగ్నికుండ ప్రవేశమునకు అనుమతినిచ్చెను. అప్పుడు కైలాస నుండి పరమేశ్వరుడు పంపిన 103 సువర్ణ మణిమయ భూషిత దివ్య విమానములు వచ్చి ఆకాశమున నిల్చెను. మున్ముందు శ్రీవాసవి కన్య హరహర మహేశ్వర ఎనుచు అగ్నికుండ ప్రవేశ గావించగా అది చూచి భావోద్వేగముగన మరుక్షణమే 102 గోత్రాల వైశ్య దంపతులు హరహర నగరేశ్వర మహేశ్వర శంభో శంకర జై వాసవి జై జై వాసవాంబ అని నినదించుచు వారి వారి అగ్నికుండములందు ఒక్కసారిగా దూకిరి. అంత ప్రకృతి ఒకేసారిగా స్తంభించి నిశ్శబ్దము ఆవరించెను. అటనున్న వారు నోట మాటలు వెలుపపడక నిశ్శబ్దములైరి. మహోజ్వలిత అగ్నికుండములు చల్లారుట, బ్రహ్మాండ భాండములను క్షణమున భస్మీపేటములు చేయగల అగ్నిదేవుడు ఆ క్షణమున నిర్వీర్యతనుంద ఉవ్వేతను తూతన ఎగిసి పడచు ప్రజ్వలించు అగ్ని ఒక్కసారిగా విచిత్రముగా చౌవున చల్లారిపోయెను. అగ్నికుండముల ప్రవేశించిన ఆర్యవైశ్య దంపతులందరూ కడగిన ముత్యముల వలె యథారీతిన ప్రకాశించసాగిరి. వారి తలలోని పుష్పములు వాడలేదు. వారు ధరించినట్టి దీక్షావస్త్రములు మసిబారలేదు. ఆభరణముల వెన్నెలు తగ్గలేదు. ముఖములు కందలేదు. దేహమున ఆచ్ఛాదిత సుగంధ చందనాదులు ఎగిరిపోలేదు. ప్రచండాగ్నికి ప్రాణములు నొవ్వలేదు. మధుర మంజుళ దరహాస చంద్రికల కలువరేకుల వలె వారందరూ అగ్నికుండముల మధ్య ప్రశాంత చిత్తులై మెరయుచుండిరి. ఇయది ఆటనున్న వారికి ఆశ్చర్యమును కలిగించగా ప్రధాన అగ్నికుండ మధ్యమున అచల మనంబులను దివ్య దేహకాంతుల తేజోరాశి పుంజమై ధ్యానానిష్ఠులనున్న శ్రీవాసవి కన్యను గాంచి మధుర గానములతో భక్తి స్తోత్రములతో అందరూ స్తుతించిరి. అది విని శ్రీవాసవి కన్య గంభీర కంఠమున, ఓ మహానుభావ అగ్నిదేవ, ఏమిటి నీ విపరీతము? బ్రహ్మ నియమిత నీ స్వధర్మ కర్తవ్యమును విస్మరించుచుంటివా? ఏమి ఎందులకు నీ ఆలస్యము? ఇదే మేమందరము నీకు నమస్కరించుచున్నాము. 102 గోత్రాల వైశ్యులకు శాప విముక్తిని ప్రసాదింపుము. అంతయేగాక నేను నా అవతారమును చాలించి అగ్నిముఖమున ఆది పరాశక్తినై మణిద్వీపమును చేరవలసి ఉన్నదు అనుచు ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ ప్రార్థించగా అందరూ ఉచ్చస్వరములో ప్రార్థింపసాగిరి. అగ్నిదేవుని సాక్షాత్కారము. వెంటనే అగ్నిదేవుడు ఎవ్వరికి కనబడక శ్రీవాసవి కన్య ఎదుట ప్రత్యక్షమై ఇట్లు భాషించెను. అమ్మ విశాలాక్షి, నీకు తెలియని ధర్మ సూక్ష్మములు గలవా? అమ్మను దహించు వారందరూ
వారెవ్వరైనా ఉన్నారా? సర్వ సహో స్వాహ చేయే కలిగిన నాకు మాత్రం మా అమ్మపై ప్రేమ మమతానురాగములు ఉండవా? భావోద్రేకములుండవా? ఆది పరాశక్తివి, జగన్మాత అయిన నిన్ను పరోపకార పరమధర్మ పరాయణులైన ఈ ఆర్యవైశ్య దంపతులను నిష్కారణముగా దయాహీనుడై దహింపజాలను. బ్రహ్మోపదార్థమైన నిన్ను బ్రహ్మోపదార్థమైన నిన్ను దహించునంతటి శక్తివంతుడను గాను. అమ్మా, నీ కుమారుని క్షమింపుమని వేడెను. ఓ అగ్నిదేవా, ఏమిటి నీ చపలత్వము? ఇదేమి నీ చంచలత్వము? నీ దరజేరిన చరాచర సృష్టిని త్రుటిలో భస్మపటలము చేయగల నీకు అసాధ్యమేరియమదు లేదు. నాపై గల అనన్య గౌరవ భక్తి భావములతో విధిని మరచి మాటలాడుచున్నావు. ఇప్పుడు నీ ముంగిటయున్న నేను పరాశక్తినిగాను. కేవలం పంచభూతాత్మిక పార్థివ శరీరధారి అయి మానవ వాసవీ కన్యనను నిజమును మరచినావు. దిక్పతివైన నీవు ఏ ప్రాణివైనను దేవినైనను ద్వంద్వ త్రిగుణాతీతుడైవి దహింపవలయనని ప్రకృతి ధర్మమును వివరించుట నాకు హేతుకము కాదు. ఇప్పుడు నీవు నీ విధిని నిర్వహించుకున్న విచిత్ర పరిస్థితిలో లోకమును సంభవింపగలవు. అంతేగాక విధాత విధి ధిక్కారమునకు నీవు గురి కాగలవు. అమ్మ మాటను పాటించు. తనయుడై నిజమైన తనయుడు కావున ఈ అమ్మ మాటను పాటింపుము. నీ వనుకునున్న విధముగా ఇది పాపకార్యము కానే కాదు, మహాపుణ్యకార్యము. ఈ 102 ఆర్యవైశ్యులు శాప విముక్తులై కైలాసవాసులగుచున్నారు. ఇది పరమేశ్వరుని సంకల్పము. నీవు నిమిత్త మాత్రుడవు. అదిగదిగా సూర్యుడు మరొక త్రుటిలో అస్తమించుచున్నాడు. ఇదే నిన్నాజ్ఞాపించుచున్నాను. తక్షణమే నీ విధిని నిర్వహింపుమనెను. అంతే అగ్నిదేవుడు శ్రీ వాసవీ కన్య ఆజ్ఞాబద్ధుడై విజృంభించెను. ఒక్కమారుగా ప్రధాన మరియు 102 అగ్నికుండములందు అగ్నిజ్వాలలు రేగి ఆకాశమునంతా వారందరూ హరహర మహాదేవ శంభో శంకరాన్ని నినదించుచుండ అగ్నిదేవుడు తన జ్వాల శిఖల భస్మ పటలము గావించుచుండ దేహం దుంబులు మ్రోగ పుష్పవర్షము గురియసాగెను. అప్సరసలు మధుర గానములు చేయుచు శ్రీ వాసవీ కన్యను నయగ్ని జ్వాలల నుండి చెయ్యూత నొసంగి తమ వెంట గొనిపోయిరి. తరువాత 102 దంపతులు పార్థివ శరీరములు అగ్నితప్తములైన వెంటనే వారలు తేజోవంతులు కాగా వారిని శివగణమెంతెంచి దివ్య విమానములందు అధిరోహించుకొని కైలాసమును చేర్చిరి. అదిగాంచి నిశ్చేష్టులైన గౌరవ బాలికలు బాలనగరలు ఒక్క పొదుటన పరుగులతో అగ్నికుండములను చేరుకుని మార్చిల్లిరి. ఆ మరుక్షణమే శ్రీ వాసవీ కన్య ప్రత్యక్షమై వారిని ప్రేమానురాగములతో లేవనెత్తి మూర్ఛ తీర్చి తన దివ్య హస్తములతో శుభమస్తుమని దీవించి కనుమరుగాయను. ఓం తత్సత్. 31వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి, జై జై వాసవి.